ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ వ్యవహారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది. అక్రమంగా టోల్ గేట్లు పెట్టి ఇబ్బందులు గురిచేయడం వల్లే టెర్మినల్ ను చెన్నైకి తరలించారని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. దీనికి మాజీ మంత్రి కాకాణి స్పందిస్తూ తాను టోల్ గేట్లు పెట్టి వసూలు చేయించినట్టుగా సోమిరెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. క్లోజ్ అయిపోయింది, మేము వచ్చి ప్రత్యక్షంగా ఏడుకొచ్చి మీకు చూపిస్తున్నాము. అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ 19, ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి. ఏడు చూడ మనం సోమిరెడ్డికి కళ్ళు పోయినాయి అన్నాడు. ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా ఆయనకి కళ్ళు పోయినాయా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్కి చూపిస్తాం, ఆయనకి కంట్లో ముందే ఇస్తాం, వచ్చి చూడ మనం. కొంచెం అన్నా సిగ్గు శరమ ఉండాల. వాళ్ళు చెప్పింది ఏంది, ఆదానికి ఒళ్ళు మండింది. కాకాని టోల్ గేట్ పెట్టడం ఒక కారణం, కాకాని దౌర్జన్యం చేయటం, మాఫియా పెట్టడం ఒక కారణం అని చెప్పి కోడై కూసింది. అక్రమ టోల్ గేట్లు పెట్టినారని చెప్పారు. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నేను అధికారంలో లేను. కాబట్టి నీకు ధైర్యం ఉంటే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేమేదన్నా పొరపాటు చేసినట్టుగాను, ఏదన్నా టోల్ గేట్లు పెట్టినట్టుగాను, ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో. అయ్యా నా వల్ల చేత కాలేదు, నేనేదో అప్పుడు వాగాను గమ్ము అయిపోయానని చెప్పి గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో, కళ్ళలో ఏదన్నా చుక్కలు వేసుకొని చూడాలి అని చెప్పి నేను కళ్ళల్లో చుక్కలు వేసుకొని చూడబడలే. సోమిరెడ్డి చొక్క వేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి.